మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodalu is something, is my relationship, which also I give a lot of respect to. So, Rendu Naku Chala Isham, obviously I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodalu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నాకు పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. I was a solo person working from that time I was 16, 17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I've done so far, I'll continue doing it. Hi ma'am. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. చెప్పండి. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూజ్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి, అలా చేయాలి, ఇది చేయను, అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం. అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్. అండ్ అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు. వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్.